మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? దయచేసి చేయి చూపించండి. కుటుంబ ప్రార్థన మా ఇంట్లో ఉందన్నోళ్ళు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. పొద్దున సాయంత్రం అంటే 2 పూటలు పెడతారా? ఓకే. చాలామంది కుటుంబ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా కొంతమంది చేయదెత్తలేదు. ఒకవేళ మీ ఇంట్లో మా ఆయన రాడండి, ఈ పిల్లోడు వినరండి అంటే మీరు కూర్చొని ప్రార్థన చేయండి. 2 ప్రార్థన చేయండి, 4 వస్తారు, మిగిలిన వాళ్ళు వస్తారు. మా నాన్నగారు ఒక డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నప్పుడు, భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన అద్భుతంగా మార్చాడు. ఆయన రక్షించబడిన తర్వాత ఆయన కుటుంబాన్ని అంతటినీ కన్నీటితో ప్రార్థించాడు. మా నాన్న నా కోసం కార్చిన కన్నీరే ఇవాళ ఒక దైవ సేవకుడిగా నేను ఇక్కడ నిలబడడానికి కారణమైంది. నా పాపములు నా జ్యేష్ఠ కుమారుని ఒడిలో పడనీయకయ్యా అని కన్నీటితో ప్రార్థన చేయటం నేను దొంగచాటుగా చూసి కొంచెంసేపు బాధపడ్డాను, తిట్టుకున్నాను. కానీ నువ్వు అప్పుడే మారు, నన్ను ఎప్పుడే మారమంటావు, నువ్వు 40 ఏళ్ళకి మారావు, నాకు 18 ఏళ్ళే అప్పుడే మారమంటావు అని కోప్పడ్డాను. కానీ ఆ కన్నీరు 3 నెలలు తినకుండా నన్ను ఆయన బిడ్డగా మార్చుకుంది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కింటోళ్ళు వచ్చి కూర్చొని ఒక సంఘం అయిపోయింది మా ఇంట్లో. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా ఆ ఇంటిలో స్టార్ట్ చేసిన కుటుంబ ప్రార్థన 50 మంది, 100 మంది, 200 మంది చేరి ఒక సంఘంగా నెల్లూరు పట్టణంలో స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంటిలో ఆ వరండాలో చాలక ఒక షెడ్ వేసి అది చాలక ఒక హాల్ హైర్ తీసుకొని అక్కడ నడిపించడానికి ఈ రోజు వరకు ఆ నెల్లూరు పట్టణంలో అనేకులు ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఎడ్యుకేటెడ్ వారు రక్షించబడి దేవుని సాక్షులుగా జీవిస్తున్నారు. నీ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా ఉండాలి. నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా కాదు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ రక్త సంబంధులకు, నీ బంధువులకు, స్నేహితులకు ఆశీర్వాదకరంగా మారాలి. లుదియా హృదయం దేవుడు తెరిచినప్పుడు, ఆమె ప్రభువుని అంగీకరించినప్పుడు తన ఇంటి వారందరికీ బాప్తిసం ఇప్పించింది. నేను విశ్వాసినంటే నా ఇంట్లో ఉండండి అయ్యా అని బ్రతిమిలాడి ప్రార్థన జరపన్నప్పుడు తర్వాత లుదియా ఇంటి విషయమై రాయబడింది బైబిల్లో. ప్రార్థనా స్థలం అయిపోయింది, ఒక సంఘం అయిపోయింది లుదియా ఇల్లు. నీ గృహం దేవుని ఆలయంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ గృహంలో ఉన్న బిడ్డలను దేవుని దూతలుగా తీర్చిదిద్దాలని దేవుడు ఆశిస్తున్నాడు. తల్లి, తండ్రి ప్రార్థించండి. మీరిరువురు ప్రార్థిస్తే మీ చంటి పిల్లలు కూడా ప్రార్థిస్తారు, మీ చిన్న పిల్లలు కూడా ప్రార్థిస్తారు. మా సంఘంలో 2 సంవత్సరాలు 1 సంవత్సరం పిల్లలు కూడా, ఆడపిల్లలు అయితే వాళ్ళు నెత్తి మీద ముసుగు కూడా వేసుకుంటారు. వాళ్ళు పక్కన చెంకు తీసేసుకొని అందరూ ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా ముసుగేసుకుంటారు. ఏంటంటే పుట్టుకతోటి వాళ్ళకి దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. మీ ఇంటిలో పిల్లలు పేరున ప్రార్థన చేయండి. ఎవడన్నా మాట వింటం లేదంటే, ఎవడన్నా చెడిపోతున్నాడంటే, ఎవడన్నా ఇక మారడు అనే ఉద్దేశం మీకుంటే వాళ్ళ కోసం మరింత భారంగా ఉపవాసపడి ప్రార్థన చేయండి. తప్పక దేవుడిని బిడ్డలను మారుస్తాడు. సుచన్న వెస్లీ అనే ఒక సహోదరి, జాన్ వెస్లీ తల్లి, ఆమెకి 19 మంది పిల్లలు. ఆమె పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసేదట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కొక్క బిడ్డ బెడ్ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క వ్యక్తి బిడ్డ మంచం దగ్గరికి వెళ్ళి, పడక దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ బిడ్డ పట్ల నీ తలంపులేవో నెరవేర్చు, ఈ బిడ్డను దీవించని వ్యక్తిగతంగా ప్రార్థించేది. కాబట్టి ఆ బిడ్డల్లో అనేకులు గొప్పవారయ్యారు. మరి ముఖ్యంగా జాన్ వెస్లీ అనే ఆంగ్లదేశ అపోస్తలుడని పిలువబడిన ఒక గొప్ప ఉజ్జీవకర్తగా ఒక కుమారుడు, మరొక కుమారుడు సంగీతం ద్వారా అనేక ఆత్మలను ఆకర్షించే చార్లెస్ వెస్లీ అనే వ్యక్తిగా మారారు. నీ బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నావా? భూలోకంలో గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నావా? జబదయి కుమారులు తన 2 కుమారులు తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి, ప్రభా ఈ అబ్బాయికి MBBSలో సీటు దొరికినట్లుగా, ఈ అబ్బాయికి లండన్కి వీసా దొరికేటట్టుగా ప్రార్థన చేయ్యా అని అడిగిందా? ఈ అబ్బాయి తమిళనాడులో MP, ఈ అబ్బాయి ఆంధ్రాలో MLA అవ్వాలందా? ఏమడిగిందండి? తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకపోతే పోతే. జబదయ్య కుమారుల తల్లి తన 2 కుమారులైన యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని వచ్చి, ఈ నా 2 కుమారులు నీ రాజ్యములో నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడం పక్కన ఒకరు కూర్చోవాలి అని అడిగింది. అర్థమైందా? ఎక్కడ కూర్చోవాలట? ఈ లోకంలో కాదు, పరలోకంలో నీ సింహాసనం పక్కన కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్క ఒకళ్ళు నా బిడ్డలు కూర్చోవాలి. నీ రాజ్యంలో నా బిడ్డలు గొప్పవారు అవ్వాలి. ఎంతమందికి ఆశ ఉంది తల్లిదండ్రులకి? లోకంలో గొప్పవాళ్ళు అవ్వాలనా, దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అవ్వాలనా? మా నాన్న నన్ను ఒక
డాక్టర్ని చేయాలనుకున్నాడు. ఎంబీబీఎస్ కోర్సు చేరడానికి రెడీగా ఉన్నాను రక్షించబడే సమయానికి. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డాడో మా నాన్న అన్నారు, రేయ్ నా ఇష్టం కాదు నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తే, ప్రథమ ఫలం దేవుని సొత్తు అని దేవుడు ఆయనకి చెప్పాడు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను ప్రతిష్ఠించానని నాతో చెప్పాడు. చదవద్దు, లోకమొద్దు అని నా తల్లిదండ్రుల్ని, నా ఇంటిని, నా ఫర్దర్ స్టడీస్ని అన్నీ వదిలిపెట్టి బైబిల్ ట్రైనింగ్ కోసం నేను చెన్నై వచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సేవలో సాగుతూ ఉన్నాను. చాలామంది మా బంధువులు తిట్టారు మా నాన్నని, ఒరే నీకన్నా పిచ్చి పుట్టిందరా, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు ఇది ఏంటి, వాడి పాస్టర్ పైన సంచి తెలుసుకొని అడుక్కు తింటాడరా, వాడిని పొడి చేసేసావరా, వాడిని వేస్ట్ చేసేసావరా అని మా బంధువులందరూ హిందువులు కాబట్టి తిట్టారు. పాపం తెలియక యేసు ప్రభు గొప్పతనం ఏమండి. ఆ బంధువులందరూ వాళ్ళు మారారు. ఒకవేళ నాతో మాట్లాడాలంటే లైన్లో వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. పాపం ఎందుకు పనికిరాడు సంచి తెచ్చుకొని అడుక్కు తింటాడు అన్నోళ్ళు ఇప్పుడు నాకు లైన్లో వచ్చి, ఏంటక్క నువ్వు లైన్లో వచ్చేసావంటే ఏం చేయండి, అక్కడ వదిలిపెట్టలేదురా. దేవునికి అప్పగించుకున్న వాడు ఎప్పుడు దరిద్రుడు కాడండి. దేవుని చేతుల్లో మీ బిడ్డలు పెట్టండి, లోకంలో తలగా ఉంటారు కానీ తోక్క ఉండరు. నువ్వు ఎంత చదివించినా ఆ బిడ్డలు అమెరికా పంపించి చదివిస్తారు, లండన్ పంపించి చదివిస్తాడు, సింగపూర్ పంపించి పనికి పంపిస్తారంటారు. వాళ్ళు మళ్ళీ రానేరారు ఇక్కడికి. అంతగా వచ్చారా ఎవరినో ఒకళ్ళు ఎంబడి పెట్టుకొని వస్తారు. ఏంటంటే ఎవరినో ఒకళ్ళు ఎంబడి పెట్టుకొని వస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, రే పస్తులుండిరా నీకు వీసాలు తెప్పించి నీకు డబ్బులు ఇచ్చి నిన్ను అక్కడ చదివిస్తే నువ్వు అక్కడ ఎంబీఏ ముగించొచ్చి ఇక్కడ ఏదో చేస్తావంటే ఏంట్రా ఎవరినో పెట్టుకొని వచ్చావు, వచ్చినందుకు సంతోషపడి మళ్ళీ పోతానంటాడంట. ఏంటంటే ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బిడ్డల కోసం. రాత్రి మగళ్ళు శ్రమపడి కష్టపడి పెంచి గొప్ప చేస్తే ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల మీద తిరగబడి వారు వృద్ధాప్యంలో వాళ్ళు వదిలేసి దిక్కులేని అనాథాశ్రయాల్లో వృద్ధుల ఆశ్రయంలో పెట్టేయమంటున్నారంట తల్లిదండ్రులు. డబ్బులు ఇస్తావు తీసుకోపో కావాలంటే, రైట్ డబ్బు కాదురా నాకు కావాల్సింది, నీ ప్రేమ కావాలరా, నీ అభిమానం కావాలరా, నీ ఆదరణ కావాలరా అని తల్లిదండ్రులు వాపోతున్నారండి. అదేదో మొదటే మీరు దేవునికి మొరపెడితే, దేవుని చిత్తం మీద మీ బిడ్డల పట్ల తెలిస్తే మీ బిడ్డలు ధన్యులవుతారు, మీరు మీ జీవితం సార్థకమైందని మీ వృద్ధాప్యంలో తృప్తిగా ఉండగలుగుతారు. కుటుంబ వ్యవస్థను సాతాను చెల్లా చెదురు చేయాలని ఆనాడే కంకణం కట్టాడు వాడు. ఏదేను తోటలోనే భార్యల భర్తల మధ్య చిచ్చు పెట్టాడు వాడు. నా నరముల్లో నరమ, నా ఎముకల్లో ఎముక అని పొగిడి నారి అని చెప్పిన ఆదాము తినవద్దన్న ఫలం తిన్నాక ఏమన్నాడు తెలుసా? ఆదాము ఎందుకు తిన్నావు? బుద్ధి లేక తిన్నాను. నా నరముల్లో నరము, నా ఎముకల్లో ఎముకైన నా భార్య ఇస్తే నేను తినొద్దా? నా భార్య నరకాన్ని పోతే నేను పరలోకం పోతానా? మేమిద్దరం ఏక శరీరమై ఉంటామని నువ్వే చెప్పావు కదా, అందుకే నా ప్రియాతి ప్రియమైన భార్య నీవిచ్చిన భార్య ఇస్తే తిన్నాను అని చెప్పాడా? అబ్బే ఏం చెప్పాడు? నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను కానీ అసలు నేను ఎలాంటి వాడిని నీకేం తెలుసు, నా మేసం దువ్వానంటే ఏంటండి? ఈ స్త్రీ ఇస్తే తిన్నాను కానీ అసలు నాదేం తప్పలేదు అన్నట్టు మాట్లాడతాడేంటి? అంతలోకి ఏరు పడేస్తాడేంటి? భార్యని ఏరు పడేస్తాడేంటండి? ఏంటో చాలామంది పురుషులు భార్యను అంత నీచంగా ఎంచుతారు ఎందుకు? అంత తృణీకరిస్తారు ఎందుకు? అసలు పిలిపే మన భారతదేశంలో ఓయ్ 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 అదేంటండి? భార్య పట్టుకుని ఓ ఇది అంటారేంటి గుడ్డులు అన్నట్టు. అమెరికాలో ఇతర దేశాలు అయితే హనీ స్వీటీ హాయ్, మనమేమో ఈ ఎక్స్ట్రీము, వాళ్ళేమో ఆ ఎక్స్ట్రీము. ఒకటిదే హనీ ఐ కాంట్ లివ్ విత్ యూ, ఐ వాంట్ టు డైవర్స్ యూ, మై డియర్ ఐ కాంట్ బేర్ యూ, నో ఐ డోంట్ వాంట్ యూ, ఎస్ డియర్ అంటాడు. మళ్ళీ ఎస్ డియర్ ఏంటి? ఏంటండి? ఒట్టి మాటల్లో ప్రేమ అది. మనకేమో మనసులో ఉన్న ప్రేమను మాటల్లో పెట్టుకోలేక ఓయ్ ఈ ఆయ్ అంటాడు. భార్యను పేరు పెట్టి పిలవండి, లేక మీకు ఇది ఇష్టంగా మంచిగా పిలుచుకోండి. ఏమంటే స్త్రీలు కూడా ఈ రోజున భర్తను కూడా అట్టగా పిలుచు ఎవడా పూర్వకాలం ఏమండి అని ముద్దుగా పిలుచుకునేవారు భార్యని, భర్తని ఏమండి అనేవాడు, ఏమండి అనేవాడు. అమ్మ మీ ఆయన పేరేంటమ్మా? తప్పండి నేను చెప్పకూడదు చెప్పమ్మా అనేవాడు. అంత గౌరవం మన పతివ్రతల గురించి ఎరిగిన వాళ్ళం కదా భారతదేశంలో. భర్తను గౌరవించేవాళ్ళు. అంత ఓవర్గా గౌరవించక్కర్లేదు రండి. భర్తను నెత్తి మీద పెట్టుకోకండి, కిందేసి తొక్కండి. భర్తని సాటి అయిన సహకారిగా గుండెలకు హత్తుకో. నీ భార్యని నువ్వు హత్తుకో.
నీ భర్త నీకు దేవుడు కాదు, నీ భార్య నీకు బానిస కాదు, మీరిరువురు ఒకటి అనే మనసు ఎప్పుడు ఉంటుందో, నీ భార్య తప్పు చేస్తే అది నీదే, నీ భర్త తప్పు చేస్తే అది నీదే. అబీగయలు దావీదు పాదాల మీద పడి, అయ్యా నాబాలు మూర్ఖుడయ్యా, ఆ పాపము నాదని ఎంచుకో, నన్ను క్షమించు, నా భర్త బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను, నా భర్త పాపం నాది అని ఒప్పుకుంటూ చూసారా? అది ప్రార్థన. దేవుని సందులోకి వెళ్ళి నా భర్త దుర్మార్గుడైపోతాడయ్యా, కాళ్ళు ఎరగొట్టేయి నాయన, తీసేయి ప్రభా, వద్దురా నేను అనకండి. నా భర్తను మార్చేయ్యా, నా భర్తను రక్షించయ్యా, నా భర్త తప్పులు క్షమించయ్యా. ఆయన అజ్ఞానంలో ఉన్నాడయ్యా, ఆయన మూర్ఖతలో ఉన్నాడయ్యా, ఆయన మద్యం మత్తులో ఉన్నాడయ్యా, ఆయన మార్చునైన అన్ను ప్రభు పాదాలు పట్టుకో, కన్నీటితో ప్రార్థన చేయి, నీ భర్తను ఒక నూతనమైన వ్యక్తిగా చేసి ఆయన ఇస్తాడు. అవునండి, మా అమ్మగారు మా నాన్నగారు రక్షణ కొరకు 12 సంవత్సరాలు ప్రార్థన చేశారు. 12 సంవత్సరాలు. ఎంత విసిగించినా, ఎంత బాధ పెట్టినా అమ్మగారింటికి వెళ్ళిపోవాలా, కోపగించుకోవాలి, ప్రార్థించేది, కన్నీరు గార్చేది దేవుని సందులో. మీ నాన్నను దేవుడు మారుస్తాడయ్యా అంటే నేను నవ్వేవాడిని, నీ ఇంటమ్మ పిచ్చి నీకంతాను, నాన్నట మారుతాడు అంత భయంకరమైన వాడు. కానీ మారాడు. మారి మా అమ్మ దగ్గరకు వచ్చి చేతులు పెట్టుకొని క్షమాపణ అడిగాను, నీకు అన్యాయం చేశాను నేనమ్మా, నన్ను క్షమించు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. పల్లాటోడు మా నాన్న, భలే పౌరుషం, కోడిపుంజుల పౌరుషం ఏంటంటే, అలాంటోడు ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మారాడు. ఆ రోజు తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు వాళ్ళు సంసారంలో చిలక గోరికలు అంటారు చూడండి, అంత ప్రేమగా మరణం వరకు ఉన్నారు. పనికిరాడు, ఇవాళ పాడైపోయాడు, నీ భర్తను వదిలిపెడితే అతను నాశనం అవుతాడు, నువ్వు నాశనం అవుతావు, బిడ్డలు బజారు పాలవుతారు. నీ భర్త కొరకు నీవు కన్నీరు కారిస్తే ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా చేసి నీ భర్తను మార్చగలిగిన వాడు యేసు ప్రభు అండి. ఒట్టొట్టి దేవుడు కాదండి ఆయన, మాటలు కాదండి, ఇక్కడ క్రియల్లో చూస్తారు. అది ఏదో ఒక అద్భుతం, ఒక మెరికల్ జరిగింది అని అంటున్నారు. కానీ చాలామంది ఒక చిన్న స్వస్థత కలిగితే, ఒక దేహ సంబంధమైన స్వస్థత కలిగితే, ఒక కడుపు నొప్పి పోతే, ఒక తలనొప్పి పోతే, ఒక ఏదన్నా శరీర స్వస్థత కలిగితే ఓ మహా అద్భుతం అంటున్నారు. కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం కదండి మహా అద్భుతం. ఒక దుర్మార్గుడు నీతిమంతుడు అవటం కదా మహా అద్భుతం. ఒక పనికిరాని వ్యక్తి ప్రయోజకుడు అవటం కదా మహా అద్భుతం. అది చేసేవాడు యేసు ప్రభువు అక్కడేనండి. అది చేయాలంటే మనం ఆయనకి జ్ఞాపకం చేయాలి, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. తల్లి మొరపెడితే ఇంటికి ఆశీర్వాదం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరకను. పురుషుడు ఎంత ప్రయోజకుడైనా, స్త్రీ 3 రాళ్ళు అయితేనండి ఆ కుటుంబం వర్ధిల్లదు. ఎంత సంపాదించినా చిల్లే, ఎంత చెప్పినా, ఎంత డిసిప్లిన్లో పెట్టాలన్నా పిల్లలు పాడైపోతారు, పిల్లలు తల్లి మాత్రం వెంబడిస్తారు, కుటుంబాలు కూలిపోతాయి. కానీ నేను గమనించింది ఏంటంటే, ఒకవేళ పురుషుడు తెలివిలేనోడైనా, పురుషుడు సరికాకపోయినా, భార్య యోగ్యురాలైతే, స్త్రీ ఇంటి ఇల్లాలు పరిశుద్ధురాలైతే ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ భర్తను మార్చుకుంటుంది, ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, ఆ కుటుంబంలో పుట్టే బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మీకు తెలుసా, తిమోతి అనే యవనస్తుని బైబిల్లో చూస్తున్నాం. చిన్న వయసులోనే గొప్ప భక్తుడయ్యాడు, గొప్ప బిషప్ అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? అతని తండ్రి గ్రీకు దేశస్థుడు, విగ్రహారాధికుడు అతను. కానీ తల్లి యూదురాలు, ప్రార్థనాపరురాలు, విశ్వాసి. ఆమె తల్లి విశ్వాసి. ఆ అవ్వ, ఆ తల్లి విశ్వాసము ఆ తిమోతిలోకి వచ్చినప్పుడు చిన్న వయసులోనే ఒక గొప్ప దైవజనుడు అయ్యాడు. సహోదరులారా, సహోదరులారా, మీ మీద ఎంత గొప్ప బాధ్యత ఉందో తెలుసా? మీరు ప్రార్థిస్తే మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, మీ కుటుంబం కట్టబడుతుంది. కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి సాతాను పూనుకున్నాడు. భార్యాభర్తల మధ్య భేదాలు తెచ్చి ఈ విడాకుల వ్యవస్థను తీసుకొచ్చాడు. విడాకుల వ్యవస్థ ఇప్పుడు వచ్చింది కాదులేండి, మోషే రోజుల్లోనే ఉండింది. కాబట్టి పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపించమని చెప్పాడు. అదే వచ్చి పరిచయులు అడిగారు, పరిత్యాగ పత్రిక ఇచ్చి నా భార్యను విడిపించొచ్చా, విడాకులు ఇచ్చి డైవర్స్ ఇచ్చి నా భార్యను విడిచిపెట్టొచ్చా? ప్రభు చెప్పాడు, వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడు. విడువబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. అయితే మోషే ఇచ్చాడు కదా అంటే అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి వచ్చిందే కానీ అది మొదటి నుంచి దేవుని ఏర్పాటులో ఉన్నది కాదు. దయచేసి విడాకుల కోసం కకృతి పడకండి. ఏదో ఊర్లో ఒక ప్రసంగంలో విడాకులు ఇవ్వద్దు అన్న ప్రసంగం అంశాన్ని విని విడాకులు అప్లై చేసి వచ్చి మీటింగ్లో కూర్చుంది ఆ సహోదరి. దేవుని వాక్యం వింటుండగా పరిశుద్ధాత్ముడు ఆమెను దర్శించి మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి తన విడాకులు పేపర్స్ని వాపస్ తీసుకుంది.
తన భర్త దగ్గరికి వెళ్ళి సమాధానపడింది. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కుటుంబం కట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నాకు ఫోన్ చేశారు, అన్న మీరు మహబూబ్ నగర్లో అనుకుంటాను, మీరు వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా భర్తతో నేను సమాధాన పడ్డాను, ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉన్నామని. దయచేసి గమనించండి, విడాకులు ఇచ్చి మరొకరిని చేసుకుంటే వాడు ఎలా ఉంటాడో మీకేం తెలుసు? ఆ సమరయ స్త్రీ ఎంతమందిని మార్చిందో తెలుసా మీకు? ఎంతమందినండి? 5 ఏం సరలేడు, ఈ డబ్బులను చేసుకుంటే ఇంతే, డబ్బులు లేనోని చేసుకుందాం, డబ్బులు లేని చేసేసుకుంటే దరిద్రం, ఇది ఇంకా విపరీతం, ఈడొద్దు, మంచి అందంగా ఉన్నోని చేసుకుందాం, అందంగా ఉన్నోని చేసుకుంటే ఇంకా గొడవ, చెక్ వద్దు, బలం ఉన్నోని చేసుకుందాం, బలం ఉన్న చేసుకుని రోజు కుదురుతున్నాడు, వద్దు. ఏంటండి, నీకు ఇష్టం వచ్చిన వ్యక్తి కావాలనక్కో, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని నాకు దయచేయని అడగండి. మీరు ముందే వివాహానికి ముందే మీ బిడ్డలు వివాహాలు చేసినప్పుడు కట్నాలు, కానుకలు, నక్షత్రాలు, తిథులు ఇవి చూడకండి. దేవా, నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని, నా బిడ్డకు యోగ్యమైన వ్యక్తిని దయచేయని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని ఇస్తాడు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అంటే లోపాలు లేనోడో పర్ఫెక్ట్గా ఉంటాడో నేను చెప్పను, కానీ తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటుంది, దేవుని దీవెనలు వారి మీద ఉంటాయి. భార్య భర్తలారా, మీరిరువురు ఏకీభవించి ప్రార్థించండి, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, మీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించండి. దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒక అద్భుతాన్ని నీ గృహంలో చేయాలని, నీ జీవితంలో చేయాలని, సాతాను చేతుల్లో పట్టబడిన నీ బిడ్డలను విడిపించాలని, నీ కుటుంబంలో ఉన్న అసమాధానం నుండి నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నా జీవితం నాయన, వేకువనే లేచి నీకు మొరపెట్టుకునే కృప నాకు దయచేయి, విశ్వాసంతో ప్రార్థించే శక్తి నాకు దయచేయి. నా బిడ్డల్ని ఇప్పటికే సాతాను మోసగించాడు, నా కుటుంబం చిన్నాభిన్నములు అయిపోతుంది, నా ఇంటిలో సమాధానం లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, అనారోగ్యాలతో నిండిపోయి ఉన్నామయ్యా, ఎప్పుడు చూసిన జగడాలు, ఎప్పుడు చూసిన విసుగుదల, ఎప్పుడు చూసిన కోపం, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నాయి. నా ఇంటికి రాయా, నా ఇంటికి రాయా, నా ఇల్లు పాడైపోయిందయ్యా, నా కుటుంబం చెదిరిపోయింది నాయన, భార్యాభర్తలుగా మా మధ్య నెమ్మది లేదు, సమాధానం లేదయ్యా. కలిసి బతుకుతున్నాం కానీ కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాం, కలిసి బతుకుతున్నాం కానీ కలిసి నీ అందు ఆనందించలేకపోతున్నాం. మా ఇంటికి రా నాయన, నా బిడ్డలను చూడయ్యా, నా భార్యను చూడయ్యా, నా భర్తను చూడయ్యా. తండ్రిగా నా బాధ్యతలు నెరవేర్చడానికి సహాయం చేయనా. తల్లిగా నా బాధ్యత అన్నం వండి పెట్టడమే కాదు, నా బిడ్డల కొరకు కన్నీరు గార్చే ప్రార్థన దయచేయ్యా. తండ్రిగా నా బిడ్డలకు సంపాదించేస్తున్నానని కాక వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయి తండ్రి. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా చేత కావటం లేదు నాయన, నా చేత కావటం లేదు ఈ కుటుంబాన్ని నడిపించడానికి, ఈ సంసారాన్ని ఈదటానికి నా చేత కావటం లేదు. ఈ సమస్యలతో, ఈ కరువులో, ఈ ఇబ్బందుల్లో నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను, నీకు అప్పగించుకుంటున్నానయ్యా. సహాయం చేయి నాయనా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ తండ్రి గుండెల్లో ఎలాంటి వేదన ఉందో, ఎలాంటి ఆరాటం ఉందో, ఎలాంటి పోరాటం ఉందో చూచి వారి మొరలను విను నాయన. వారికి విడుదల కలుగజేయి తండ్రి. ఇంకా తాగుబోతులైన తండ్రిని ఇక్కడ ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడుదల చేయించున్నాము నాయన. తన్ను తాడు నాశనం చేసుకుని తన కుటుంబాన్ని కూలగొట్టుకునే స్థితిలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారిని నీవు దర్శించిన మార్చునైన వారి గుండెల్లో పశ్చాత్తాపాన్ని కలుగజేయి తండ్రి. వారు ప్రేమించిన పాపాన్ని అసహించుకుని నూతన స్వభావాన్ని దయచేయము నాయన. ఏ తల్లి అయినా, ఏ సహోదరి అయినా తన ఇంటి వారికి శాపితురాలుగా, తన భర్తకు ఆటంకపరురాలుగా,
తన బిడ్డలకు నాశనకర్తగా ఉంటే అయ్యో కరుణించు. అటువంటి తల్లులను నీ బిడ్డలుగా చేయి నాయనా. నీకు మొరపెట్టుకునే వారిగా చేయి ప్రభువా. కుటుంబంలో దూరి సాతాను చేస్తున్న ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి పోరాటము, ప్రతి కలవరము నుంచి నీవు ప్రేమించిన నీ కుటుంబాలను విడుదల చేయించున్నావు తండ్రి. ఏ ఇంటిలో సాతానికి చోటు లేకుండా ఈ గృహాధిపతి క్రీస్తే అది బోర్డు కాదు. నీవు మా హృద్గృహాల్లో ఉండి మా గృహాలకు అధిపతిగా ఉండి నీ సమాధాన సంతోషములు మా గృహాల్లో ఉండడానికి సహాయం ఇచ్చాయి నాయన. ఎక్కడ నీవు ఉంటావో అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉందని మేము గుర్తించి లోకములో వస్తువులు సంపాదించుకోవాలనే ఆశ కంటే క్రీస్తును సంపాదించుకోవాలనే ఆసక్తిని మాకు దయచేయ్యా. అట్టి ఆశలను మా బిడ్డల గుండెల్లో కల్పించినట్లుగా మా బిడ్డలు యవనస్తులైనప్పుడు లోకములో పడి కొట్టుకుపోకుండా, సాతానుకు లొంగిపోకుండా, యవ్వనేచ్ఛలను విడిచి పారిపోనట్లుగా, పరిశుద్ధతతో ప్రేమతో విశ్వాసులను వెంటాడినట్లుగా, ప్రార్థన చేయు వారి గుంపులో కనబడినట్లుగా మా బిడ్డలు దీవించిన ఆయన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.